నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం అంతా ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటు బీఆర్ఎస్లో ఉన్న మీరు కాంగ్రెస్లో చేరడం గల కారణం ఏంటి? ఒకటి, మరి తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సిన్సియర్గా ఉద్యమాన్ని ఉయర్తులు తీసుకుపోవడంలో కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ మరి నా వంతు నేను కృషి మరి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా హైదరాబాద్ నగర అభివృద్ధిగా, హైదరాబాద్ మేయర్గా కూడా మరి డెవలప్మెంట్లో మరి ఎక్కడ చిన్న రిమార్క్ రాకుండా మరి ఊహించిన దానికన్నా మరి ఎక్కువగా చేసిన సందర్భం. దాంట్లో ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీలో మరి ఎక్కడ కూడా మరి కొంత కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు ఇవ్వడంలో మరి కొత్త వారికి ఇస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన కొనసాగిస్తుంది. మరి రాహుల్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ మరి ఇలా ప్రభుత్వాన్ని కానీ పార్టీలు కానీ క్రియాశీలకంగా పనిచేసి నా వంతు సహాయం, నా వంతు శక్తి సామర్థ్యాల మేరకు పార్టీ డెవలప్మెంట్కు మరి ఇలా ప్రభుత్వంలో కూడా మరి ఎక్కడ ఏ ఇది ఉన్నా కూడా నా సహకారం అందించుకుంటూ ముందుకు పోవాలని, ఈ ప్రజాపాలన వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. సో ఏ హామీ మేరకు పార్టీలో చేరాలంటే ఏం చెప్తారు? మరి వాళ్ళ పార్టీలో మరి హామీలు ఇదని కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఇవాళ ప్రజాపాలనను మరి నచ్చి మనం పార్టీలో చేయడం జరిగింది. తర్వాత మా సేవలు ఇవాళ మా శ్రీమతి గారు, కార్పొరేటర్ శ్రీదేవి గారు కానీ మా ఎమ్మటి వచ్చిన ముఖ్య కార్యకర్తలు అందరి సేవలు ఏ రకంగా ఉపయోగిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదు, అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎలాంటి హామీ లేకుండా పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో తన వంతు సేవలు చేస్తామని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. 100% సందీప్, దిశా టీవీ, హైదరాబాద్.